మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అచ్యుతాపురం సెస్ ప్రమాదం ఘటన మరొక ముందే మరో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ సంస్థలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 4 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులందరినీ జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. వారిని ఇండస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిని హోంమంత్రి అనితతో పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. రైట్, ఇక ఏపీలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే మొన్న జరిగిన ఎసెన్షియా కంపెనీ ప్రమాదం మరొక ముందే ఈ రోజు సినర్జిక్ యాక్టివ్ సంస్థలో మరో ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రైట్ రాజు, ప్రమాదానికి గల కారణాలేంటి? అయితే గాయపడిన 4 పరిస్థితి ఏ విధంగా ఉంది? అచ్యుతాపురం సెస్ ప్రమాదంపై ఎసెన్షియా కంపెనీ యాజమాన్యం ఇప్పటికే స్పందించలేదు. ప్రాణాలు పోయినా పట్టించుకోరా అంటూ బాధిత కుటుంబ సభ్యులు కూడా ఆర్తనాదాలు. వారికి ఏ మాత్రం వినిపించడం లేదు. ఘటన జరిగి 2 రోజులు కావస్తున్నా ఇప్పటికీ కంపెనీ నిర్వాహకులు రియాక్ట్ అవ్వలేదు. లేకుంటే జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ తెలియలేదు. వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఓకే, ఒక మంచి పనే చేశారు. అట్లీస్ట్ పేషెంట్ని హాస్పిటల్ కన్నా తీసుకెళ్లారు. హాస్పిటల్ వాళ్ళ ద్వారా కలెక్టర్కు పోలీసుకు తెలిస్తే మాకు ఉదయాన్నే 6 గంటలకు తెలియజేయడం జరిగింది. మేము హాస్పిటల్ కూడా వెళ్ళి అందరినీ చూసి వచ్చాం, ఎలా జరిగింది ఏంటి అని. అక్కడ ఇప్పుడు మాట్లాడే దీంట్లో ఇక్కడ ఏదైతే కెమిస్ట్ ఉన్నాడో సూర్యనారాయణ, ఆయన విజయనగరం జిల్లా మన తెలుగువాడే. మిగతా 3 జార్ఖండ్ వాళ్ళు ముగ్గురు వచ్చేసి లేబరు. ఈయన గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్లాంట్లో పనిచేస్తున్నాడని చెప్పి ఆయన చెప్పాడు. ఇక్కడ వారికి వచ్చేసి మొత్తం ఒక 5-6 సెకండ్లే మొత్తం అంతా ఆ మిక్స్ చేసేటప్పుడు ఏదైతే జరిగిందో అంత 5 సెకండ్లో వాళ్ళకి ఏమి అర్థం కావడం. అది మిక్సింగ్లో ఫాల్టా లేకపోతే మిక్స్ సిస్టంలో ఫాల్టా అనేది ఎంక్వైరీ చేయాల్సి వచ్చేస్తుంది. ఆ బ్యారెల్లో చిన్న ఒక 100 లీటర్స్ 50 లీటర్స్ బ్యారెల్ ఉంది. ఆ బ్యారెల్లో ఒక్కసారి రియాక్టర్లో వేయడం జరిగిందని అంటున్నాను. అది మామూలుగా అయితే చిన్న జగ్గుతో తీసుకొని వేయాలి. అది ఎందువల్ల జరిగింది అనేది చూడాలి. అందుకే ఈ సేఫ్టీ మెజర్స్ ఏదైతే తీసుకుంటున్నారో లేదనేది నిన్నంతా కూడా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అన్నీ ఎంక్వైరీ చేయాలని. నేను హాస్పిటల్లో పేషెంట్తో కూడా మాట్లాడాను. కొంతమందికి బర్న్స్ ఉన్నాయి, కానీ హాస్పిటల్లో డాక్టర్లతో కూడా మాట్లాడాము. వీరిని ఇక్కడే హాస్పిటల్ అయితే చేయగలుగుతారా, లేకుంటే ఇంకా మెరుగైన వైద్యం ఇవ్వాలంటే హైదరాబాద్ కానీ బాంబేకి కానీ ఢిల్లీకి కానీ ఎక్కడైనా తీసుకోవాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మొత్తం అంతా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం సార్, ఈవినింగ్ కానీ మనం ఏం చెప్పలేము, చూస్తున్నామన్నారు. బట్ పేషెంట్లు అయితే 1-2 మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళైతే కాన్షియస్లో వాళ్ళు ఇంకా ఆ షాక్లో ఉన్నారా ఏంటి అనేది అర్థం కావట్లేదు. పేసు గీసు అదంతా అయితే కొంచెం బాగా అక్కడ ఫైరు ఏదో మంటలు వచ్చేసిందని కాకుండా స్మోక్ మాదిరి వచ్చేసింది. ఏమైంది కూడా వాళ్ళకు తెలియట్లా. అయితే ఒక 2 కళ్ళు కూడా బాగా కనపడుతున్నాయి. మమ్మల్ని గుర్తుపట్టాడు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు. జాయింట్ కలెక్టర్ వస్తే జాయింట్ కలెక్టర్తో మాట్లాడాడు. ఇప్పుడు ఏది ఏమైనా కానీ ఇలాంటివి జరగకూడదు. నేను ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే అన్ని ఫార్మాస్యూటికల్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఒక 1 వీక్ 10 రోజులైనా ప్లాంట్ ఆఫ్ చేసి అన్నీ క్లియర్గా ఎస్ఓపి ఫాలో చేసుకొని, లేదు ఏం సేఫ్టీ మెథడ్ చేసుకోవాలనో ఒకసారి అన్నీ ఓవరాలింగ్ చేసుకొని, లేదు ట్రైనింగ్ ఇవ్వాలన్నా ట్రైనింగ్ ఇచ్చుకొని జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఫ్యాక్టరీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి. కాబట్టి మీరు ఎంప్లాయీస్
సేఫ్టీ దృష్టి జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు అందరం కూడా ఇక్కడే ఉన్నాం. దీన్ని ఫర్దర్గా కూడా ఎంక్వైరీ చేసి ఎందుకంటే ఇక్కడ ఏదో ప్లాంట్ లోపం కాదు, అక్కడైతే ప్లాంట్లో ఏదో లీక్ వచ్చింది అది అన్నారు. ఇక్కడ హ్యూమన్ ఎర్రర్. ఆ మిక్స్ చేసే దాంట్లో ఎందుకంటే ఒకటే మిక్స్ చేసేది, మిక్స్ అంటే 2 కెమికల్స్ కూడా మిక్స్ చేస్తే ఎక్కువ మోతాదులు వేస్తారా తక్కువ మోతాదులు వేస్తారా అనేది కూడా కాదు. ఒకటే కెమికల్ని దాంట్లో వేసేటప్పుడు ఏ విధంగా జరిగింది, పొరపాటు జరిగింది. నేను అతనితో కెమిస్ట్తో మాట్లాడాను. నువ్వే చేస్తున్నావు కదా, మరి ఏంటంటే నాకు కూడా ఏం అర్థం కాలేదు సార్. 5 ఇయర్స్ నేను ఎన్నోసార్లు మిక్స్ చేస్తున్నాను, ఏం జరిగిందో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది. మేము కూడా ఎలా జరిగిందనేది విచారిస్తున్నాం, మాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నాడు. కెమికల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకుంటే వీళ్ళు మిక్సింగ్ చేసిన ప్రాబ్లం ఉందా, పూర్తిగా ఎంక్వైరీకి కలెక్టర్ గారు ఆర్డర్ వేస్తారు. ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అదంతా కూడా మళ్ళీ దాన్ని ఏమి చేయాలనేది కూడా ఆలోచన చేస్తాం. కానీ ఇక్కడ ప్లాంట్ వాళ్ళకి అందరికీ కూడా చెప్తున్నా, వరుసగా గత ఇది 3 అక్కడ జరగడము, నిన్న జరగడము, ఈరోజు జరగడము, ఇదంతా కూడా ప్లాంట్ వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు ఎంప్లాయీస్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అట్లాగే ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు 10 నుంచి గంటకు దీనిపైన మానిటర్ చేస్తున్నారు. నిన్న మనం అంత గట్టిగా చెప్పిచ్చాము, మీరు కూడా మళ్ళీ అన్ని చూడండి, అవసరమైతే అన్ని ప్లాంట్లు విజిట్ చేయండి, కలెక్టర్ గారికి అందరినీ పిలిపించి మాట్లాడండి అన్నారు. మేము కూడా ఈరోజు రేపట్లో అందరితో మాట్లాడుకొని మొత్తం ప్లాంట్స్ వాళ్ళందరినీ కూడా పిలిపించి ఒక మీటింగ్ పెట్టి సేఫ్టీ పైనే ఎక్కువ దృష్టి పెడతామని చెప్పేసి తెలియజేస్తాం. కార్మికులు లేదా ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారు, దాంట్లో కార్మికులు ఉన్నారు, వారందరికీ కూడా మెరుగైన వైద్యం ఏ విధంగా చేయాలనో లేకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియదు. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కూడా మీకు నేరుగా అయితే ప్రభుత్వ అధికారులకు ఎవరికి చెప్పలేదు, డాక్టర్లు వచ్చింది అంటే మేనేజ్మెంట్ కూడా ఈ విషయాల్ని బయటికి పొక్కకుండా చూస్తున్నారు అనేది అనుకోవాలి కదా. స్వయాన నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో కూడా సీఎం గారు చెప్పారు. ఒక్క నిమిషం, మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ నుంచి అధికారులు అందుకంటే వాళ్ళ ప్రాణం ముఖ్యం కాబట్టి అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అంటే హాస్పిటల్ వాళ్ళకు కూడా ఆ టైంలో మిడ్నైట్ ఏంటి అనేది హాస్పిటల్ వాళ్ళ ధర్మం కాబట్టి పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు కలెక్టర్కి ఇన్ఫామ్ చేయడము, ఇదంతా జరగడము. మేము కూడా మార్నింగ్ 6 నుంచి కూడా పేషెంట్లు బాగోగులు వాళ్ళ రిలేటివ్స్కి అందరికీ చెప్పడము చేయడము జరిగింది. దీంట్లో ఇంకా విచారించేసి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటారు. వరుస ప్రమాదాల పట్ల అంటే అధికార పార్టీ నిర్లక్ష్యం ఉంది, అలాగే పరిశ్రమలు కూడా పట్టించుకోవట్లేదని నేను వైసీపీ నేత మొన్న జరిగినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, ఎన్నో విషయాలు ఉంటాయి, ఆల్రెడీ ఫిక్స్ చేసిన మీటింగ్లు ఉంటాయి, అవన్నీ కూడా వదిలేసి గంటకు ఎస్పీ గారితో, డాక్టర్లతో, మినిస్టర్తో, మా ఎమ్మెల్యేలతో, ఎంపీలతో అందరితో కూడా ఎవ్రీ 1 అవర్ కంటిన్యూగా టెలికాన్ఫరెన్స్లు పెట్టుకొని అటు హాస్పిటల్లో మాట్లాడుతున్నారు, ఇటు డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నారు, ఒక సైడ్ ఇండస్ట్రీతో మాట్లాడుతున్నారు. నేను ఆయన స్వయంగా వచ్చి అన్ని విజిట్ చేసి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి, డాక్టర్లతో మాట్లాడి ఇక్కడికి వచ్చి సేఫ్టీ ఏ విధంగా తీసుకోవాలని మీరంతా చూశారు. దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారంటే కొంచెమన్నా సిగ్గు ఎక్కువ ఉండాలి. మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వం మీద విమర్శలు కూడా అది ఇంకా అతనికన్నా ఉండేది కాదు, ఒకటే కదా. మనం ఏమీ లోపం లేకుండా చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. విమర్శలకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు చూస్తున్నారు. థ్యాంక్ యూ. రైట్. అయితే చూడ ఈ ప్రమాదాలు జరిగినటువంటి ఈ క్షణంలో లోపలికైతే అటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్తో పాటుగా అదేవిధంగా పంచకర్ల రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే ప్రస్తుతానికి వెళ్ళి పరిస్థితి అయితే ఉంది. కలెక్టర్ విజయకృష్ణన్, దీపికా పాటిల్, జిల్లా అనకాపల్లి ఎస్పీ మొత్తం వీళ్ళందరూ కూడా ప్రస్తుతం లోపలికి వెళ్ళారు. అయితే ఇది హ్యూమన్ ఎర్రర్, టెక్నికల్గా అయితే ఇది ఫ్యాక్టరీస్కి సంబంధించినటువంటి ఎర్రర్ పర్యవేక్షిస్తామని చెప్పేసి ప్రస్తుతం అయితే సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూస్తే ప్రతి చోట కూడా ఏ ప్రమాదం జరిగినా కూడా కేవలం కార్మికులు మాత్రమే, ఉద్యోగులు కార్మికులే బలైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి అర్ధరాత్రి 1 గంటకి జరిగితే ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఇప్పటికే ఈ పరిశ్రమలకు సంబంధించి ఉన్నత స్థాయి ఒక కమిటీని వేసే కమిటీ పర్యవేక్షణ ద్వారా అన్నింటినీ పర్యవేక్షిస్తామని సీఎం చంద్రబాబు చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడే అంటే నిన్న సీఎం వచ్చినటువంటి నేపథ్యంలో ఉన్నతాధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్థానికంగా ఉన్నారు. ఈ రోజు జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్షంగా ఇక్కడ పార్టిసిపేట్ చేయడము, మొత్తం ఈ ప్లాంట్ ని కూడా ఎనర్జీని ఆ ప్లాంట్ ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మరోపక్క చూస్తే ఈ ప్రమాదానికి గల కారణాలను టెక్నికల్ గా సంబంధించి
సంబంధించి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే నిర్వహిస్తామని ఎంపీ అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే అధికారులు ప్రమాదాలు జరిగినప్పుడు లేకపోతే ప్రజాప్రతినిధులు లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ సమయంలో వచ్చి చూసి వెళ్ళడం లేదా దీన్ని అక్కడితో చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తర్వాత అధికార యంత్రాంగం యువకులు కూడా దీని మీదకైతే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఇక ముఖ్యంగా కార్మికులకు సంబంధించి వీళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి, కార్మికులకు సంబంధించి దాన్ని సేఫ్టీ ఉండాలనేది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి హ్యూమన్ ఎర్రర్ జరుగుతున్నా లేదా టెక్నికల్ ఎర్రర్ జరుగుతున్నా ఇది రియాక్టర్ కి సంబంధించి కొంత కెమికలైజేషన్ కలుపుతున్నటువంటి సమయంలోనే అది అధిక మోతాదులో అయిందా, 2-3 రకాల కెమికల్స్ కలుపుతున్నటువంటి సమయంలో జరిగింది అనేది తెలియనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కెమిస్ట్ ని కనుక్కున్నటువంటి వ్యక్తుల్లో కూడా ఏం జరుగుతుందో తెలిసే లోపే సెకండ్స్ ఆఫ్ టైంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించిందని స్వయాన ఎంపీ సీఎం రమేష్ తోనే చెప్పినట్లుగా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికార యంత్రాంగం అయితే లోపలికి వాళ్ళందరితో కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులతో పాటుగా పొల్యూషన్ అధికారులు, ఫైర్ అధికారులు, అదేవిధంగా డైరెక్టర్ ఫ్యాక్టరీస్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా లోపలికి వెళ్ళి తనిఖీలు అయితే నిర్వహించి ఒక రిపోర్ట్ అయితే అధికారులకైతే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని డైరెక్ట్ గా సీఎం చంద్రబాబు కూడా పర్యవేక్షణ చేయడం, హోంమంత్రిని బాధ్యతల దగ్గరికి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పరిష్కరణ రమేష్, కలెక్టర్ ఎస్పీలు అయితే ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చి వీళ్ళైతే మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తున్నట్టు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అసలు వాళ్ళ నిజమైనటువంటి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకి సంబంధించి అసలు ముంబై అదేవిధంగా హైదరాబాద్ కానీ ముంబై కానీ పంపించాల్సినటువంటి పొజిషన్ ఉందని దానికి అవసరం పంపిస్తామని చెప్తున్నారంటే సార్ ఎంపీ గారు, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూసిన ఒక పక్కన ఈ ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళని మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కానీ ముంబై కానీ పంపిస్తామని అన్నారు. అంటే తీవ్రత ఏమైనా ఉందా? అసలు మీరు చూసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం కనిపిస్తుంది? డాక్టర్లు ఇంకా ఈవినింగ్ కానీ మొత్తం అన్ని చెక్ చేస్తున్నాం, రిపోర్ట్స్ వాళ్ళ స్కాను ఈసీఏ కాకుండా స్కాన్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఆ రిపోర్ట్స్ ప్రకారం డిసిషన్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు చూసిన తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? మిమ్మల్ని అంటే గుర్తుపడుతున్నారు, మాట్లాడుతున్నారు, కెమికల్ చాలా దగ్గరగా వాళ్ళకైతే తాకినటువంటి పొజిషన్ ఉంది కదా, దానివల్ల ప్రాణాలకి ఏమైనా ప్రమాదం ఉండే అవకాశం ఉంది? మొత్తం మిక్స్ చేసినప్పుడు ఒకసారి స్మోక్ వచ్చేసింది, వాళ్ళకు కూడా ఏం అర్థం కాని పరిస్థితి. మనం అంత డీటెయిల్గా వాళ్ళని అక్కడ దీంట్లో ఏంటి అంటే ఇప్పటికే సీఎం గారు కూడా దీని మీద ఉన్నత కమిటీ వేస్తున్నారు. టోటల్ అంతా కూడా ఈ కమిటీకి సంబంధించి ఏమన్నా పర్యవేక్షణ చేసే అవకాశం ఉందా? చెప్తాను చూసి. అంటే ఇది ముఖ్యంగా చూస్తే పరవాడ అనేది మీ నియోజకవర్గ పరిధిలో కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం గారు ఉన్నత స్థాయి కమిటీ వేస్తామని చెప్తున్నారు. అసలు దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి విధి విధానాలు ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం మనతో పాటు పంచకల్ రమేష్ గారు, పెందుర్తి ఎమ్మెల్యే ఉన్నారు. ఏం సార్ అసలు ఎలాంటి విధి విధానాలు ఉండే అవకాశం ఉంది? ఈ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మొన్న జరిగిన దానికే నిన్న రోజంతా సీఎం గారు ఇక్కడికి రావటం, అధికారులతో కానీ పోలీస్ డిపార్ట్మెంటు, కంపెనీస్, పొలిటీషియన్స్ కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. 6 గంటలు 7 గంటల గ్యాప్లో మరో దురదృష్టకరమైన సంఘటన జరిగింది. కాకపోతే ఇది సంఘటనకి దీనికి కంపారిజన్ లేదు. ఇది హ్యూమన్ ఎర్రర్ ఉంది. అక్కడ కలిపిన టెక్నీషియన్ బాగా మాట్లాడుతూ ఉన్నాడు హాస్పిటల్లో. ఆయన అంటాం 5 సంవత్సరాల నుంచి నేనే మిక్స్ చేస్తుంటానండి, మరి ఎందుకు జరిగింది అనేది నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఇక్కడ కొంతమంది కంపెనీ ఎంప్లాయీస్ చెప్పడం ఏంటంటే ఒక స్పూన్తో కలపాల్సింది పైకి రియాక్షన్ స్మోక్ జనరేట్ అయింది అంటున్నారు. మంట రాలేదు, ఫ్యాక్టరీకే నష్టం జరగలేదు. అంటే ఇది హ్యూమన్ ఎర్రర్ అనేది కాస్త నాలెడ్జ్ ఉన్న ఎవరైనా చెప్పొచ్చు. కానీ ఏదేమైనప్పటికీ మనుషులకి ప్రాణహాని కానీ దెబ్బలు తగలటం కానీ దురదృష్టకరమైన సంఘటన. ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న చెప్పిన తూచా తప్పకుండా ఫాలో అవుతాం. 3 రోజుల నుంచి అధికార పనిచేస్తే కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి వార్నింగ్ ఇచ్చిన భవిష్యత్తులో ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలనేది మేము కూడా నిన్న డిమాండ్ చేశాం. కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. రేపు ఎల్లుండో సీఎం ఎంపీ గారు నేను కూడా ఒక రివ్యూ మీటింగ్ అధికారులతో పెట్టబోతా ఉన్నాం. అన్ని ఫార్మా కంపెనీలు కానీ హిందూజా ఎన్టీపీసీతో సహా అన్ని కంపెనీస్ని పిలిచి తప్పకుండా ఇక మీదట కఠినమైన చర్యలు ఉంటాయి.
అయితే మనం ఓవరాల్ గా చూడొచ్చు ఇక్కడ ప్రస్తుతం జరిగినటువంటి సెరిజిన్లో జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ కి సంబంధించి అయితే ప్రస్తుతం ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్ ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు అయితే ప్రస్తుతం లోపల తనిఖీలు అయితే నిర్వహించి దాన్ని అయితే పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. నలుగురు పరిస్థితి కూడా కొంత మెరుగ్గా ఉంది. ఇంకా మెరుగైన వైద్యం కోసం అవసరం అయితే అటు ముంబై కానీ హైదరాబాద్ కానీ పంపించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఓవరాల్గా అయితే సీఎం వేసినటువంటి ఉన్నత స్థాయి కమిటీ సంబంధించి దాని పూర్తి స్థాయిలో ఒక దర్యాప్తు వచ్చిన తర్వాత వీటి మీద కావాల్సినటువంటి చర్యలు చేపడతామని ఆ ఎంపీ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.